తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యానిమల్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఇండియాలోనే ద మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ అయిన యానిమల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అసలు టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు చూశాక ఈ యానిమల్పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాను చెప్పినట్టుగానే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక మోస్ట్ వయలెంట్ ప్రాజెక్టుని తీర్చిదిద్దినట్టు క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది కల్ట్ క్లాసిక్గా నిలిచిపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఆకట్టుకుందా? డైరెక్టర్ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి తరహాలోనే మరోసారి మెప్పించాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: రణ్విజయ్ సింగ్కి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే తన తండ్రే లోకంగా పెరుగుతాడు. కానీ తండ్రి నుంచి అతనికి ఆశించినంత ప్రేమ దక్కదు. ఎంత ప్రేమ కురిపించినా సరే కొడుకు ప్రేమని తండ్రి గుర్తించడు. కనీసం 2 నిమిషాలు కూడా కొడుకుతో గడిపేందుకు అతని తండ్రి ఆసక్తి చూపించడు. అయినా సరే తండ్రి మీద రణ్విజయ్కి ప్రేమ చావదు. ఎలాగైనా తండ్రి ప్రేమని పొందాలని, కొడుకుగా తండ్రి పేరును నిలబెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే రణ్విజయ్ దారి తప్పుతాడు. కొన్ని అనుకోని తప్పులకు, నేరాలకు పాల్పడతాడు. దాంతో అతని కుటుంబం సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆ సమస్యల నుంచి రణ్విజయ్ ఎలా బయటపడ్డాడు? చివరికి తన తండ్రి ప్రేమని అతను దక్కించుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: ఇది ఫాదర్ సన్ సెంటిమెంట్తో రూపొందిన సినిమా. గతంలో ఇలాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వాటితో పోలిస్తే ఇది టోటల్గా డిఫరెంట్. అందరికంటే భిన్నంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి బోల్డ్ అటెంప్ట్ చేశాడు. తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ని అతడు చాలా డెప్త్గా ప్రజెంట్ చేశాడు. ప్రతి ఒక్కరూ తమ రియల్ లైఫ్లో ఆ పాత్రలకు కనెక్ట్ అయ్యేలా డ్రామాని పవర్ఫుల్గా పండించాడు. ఏదో 2-3 సీన్లతో లాగించేయకుండా సినిమా మొత్తంలో ప్రతి సీన్లోనూ ఫాదర్ సన్ సెంటిమెంట్ని పండిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేశాడు. అంతేకాదు రష్మిక, రణ్బీర్ మధ్య లవ్ స్టోరీని కూడా ఏదో తూతూ మంత్రంలా లాగించేయకుండా ప్రేమలోని గాఢత ఉట్టిపడేలా వారి మధ్య ట్రాక్ నడిపించాడు. వయోలెన్స్ని చాలా కన్వీనియంట్గా, వైల్డ్గా ప్రజెంట్ చేస్తూ 3.5 గంటల పాటు ఒక డిఫరెంట్ వరల్డ్లోకే తీసుకెళ్లాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇతర కలరింగ్స్ జోలికి వెళ్లకుండా స్టార్టింగ్ నుంచే అసలు కథలోకి వెళ్ళిపోయాడు. పాత్రలతో ప్రేక్షకులను కనెక్ట్ చేసి కథతో పాటు ప్రయాణించేలా చేశాడు. మనకు ఇతర ఆలోచనలు రానివ్వకుండా, వెండితెర నుంచి తల తిప్పుకోనివ్వకుండా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయేలా చేశాడు. ప్రతి పాత్రని, సినిమాలోని ప్రతి సీన్ని, వాటిల్లో ఉండే ఎమోషన్ని మన మనసులకు తాకేలా, మనం ఫీల్ అయ్యేలా తన చతురతని చాటి చెప్పాడు. ఒకవైపు తండ్రి సెంటిమెంట్ని పండిస్తూనే మరోవైపు రష్మిక, రణ్బీర్ మధ్య లవ్ ట్రాక్ని ఎంతో రొమాంటిక్గా తీర్చిదిద్దాడు. ఫస్ట్ హాఫ్ని నడిపించిన తీరులోనే సెకండ్ హాఫ్ని కూడా తీర్చిదిద్దాడు. ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ని మరింత హైలైట్ చేస్తూ వయోలెన్స్ని బాగా పెంచేశాడు. చాలా వరకు సీరియస్ మోడ్లోనే సాగుతుంది. కాకపోతే ఈ సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు బోరింగ్గా సాగుతాయి. స్టోరీ మెల్లగా వెళ్తూనే మళ్ళీ పికప్ అవుతుంది. యాక్షన్ సీన్లను కూడా చాలా డిఫరెంట్గా, బొంబాస్టిక్గా ప్రజెంట్ చేశారు. చివరిలో ఈ సినిమాని ముగించిన తీరు మాత్రం మైండ్ బ్లోయింగ్. అది చెప్పడం కాదు, వెండితెరపై చూస్తేనే అసలు సిసలైన అనుభూతిని పొందగలుగుతారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ యానిమల్తో సందీప్ రెడ్డి వంగ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ముందుగా చెప్పినట్టే వయోలెంట్ని వైల్డ్గా చూపించి ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగాడు. కాకపోతే రన్ టైం ఒక్కటే మైనస్ పాయింట్. మరీ 3.5 గంటల పాటు కాకుండా కొంచెం నిడివిని తగ్గించి ఉంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. నటీనటుల విషయానికొస్తే రణ్బీర్ కపూర్ ప్రాణం పోసి నటించాడు. తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరచి అదరహో అనిపించాడు. ఏ దర్శకుడు రాబట్టలేని విలక్షణ నటనను సందీప్ రెడ్డి అతని నుంచి రాబట్టాడు.
అతని నటనకు నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రష్మిక పాత్ర కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. గ్లామర్కే పరిమితం అవ్వకుండా తనదైన ప్రత్యేకత చాటుకుంది. తండ్రిగా అనిల్ కపూర్ కూడా తన పాత్రకు జీవం పోశాడు. ఇక బాబీ డియోల్ ఈ సినిమాలో స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. అతని రోల్ కూడా ఆడియన్స్ని అబ్బురపరుస్తుంది. ఇందులో ఇంకా చాలామందే నటీనటులు ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సంగీతం బాగుంది. ముఖ్యంగా తండ్రిపై కంపోజ్ చేసిన సారీ దునియా జలా దేంగే అనే పాట స్టాండౌట్గా నిలిచింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరింది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఎడిటింగ్ విషయంలోనే సెకండ్ హాఫ్లో కాస్త కత్తెర పడాల్సింది. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఫైనల్గా ఒక్క మాట, ఈ యానిమల్ చాలా వైల్డ్ గురు. అయిపోయి